ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరునొక మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడు అని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఓర్పు సహనంతో జీవితాన్ని జీవించాలని, మారు మనసు తగిన ఫలము ఫలించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన మాటని, ఆయన ఆలోచనను గ్రహించకుండా ఉంటారో దేవుడు వాళ్ళని త్రోసివేస్తూ ఉంటాడంట. దేవుడు తెలుసుకుంటే ఈ భూలోకంలో రాళ్ళని రప్పలతో కూడా దేవుడు ఆయన పని కొరకు ఆయన వాడుకోగలుగుతాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించాలని, ఆయన వదిలేసి భూలోకంలో మనం జీవించలేవని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడిని అద్దుకుని జీవితాన్ని జీవించాలని దేవుడు మనకి ఈ రోజున తెలియపరుస్తున్నాడు. ఆమేన్.